హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్‌కి డేటాని టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్‌ని యూజ్ చేసి ఎలా పాస్ చేయాలో చూద్దాము. సో, మనకి చైల్డ్ కాంపోనెంట్ నుంచి ఏదైనా ఒక డేటాని పేరెంట్‌కి పాస్ చేయాలంటే 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటంటే అవుట్‌పుట్ డెకరేటర్. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్‌తో చూద్దాం. సో, ఇక్కడ మనం ఒక కాంపోనెంట్‌ని ఇంకో కాంపోనెంట్‌కి చిల్డ్రన్ అని ఎప్పుడు చెప్తాము అనంటే, ఆ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టార్‌ని యూజ్ చేస్తే. సో, ఇది యాప్రూట్ కాంపోనెంట్. దీంట్లో నేను హెడర్ కాంపోనెంట్ యొక్క సెలెక్టార్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అనంటే, యాప్ కాంపోనెంట్‌కి హెడర్ కాంపోనెంట్ అనేది చిల్డ్రన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనంటే, ఈ చిల్డ్రన్ కాంపోనెంట్‌లో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేద్దాం. ఒక ప్రాపర్టీని. సో, హెడర్ కాంపోనెంట్ కదా! సో, డేటా అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ డెమో ఆఫ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ డేటా అనే వేరియబుల్ ఏదైతే ఉందో హెడర్‌లో దాన్ని యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేయాలి అనంటే, మనం డైరెక్ట్‌గా ఇక్కడ డేటా అని యూజ్ చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్‌ని యూజ్ చేసి కూడా చేయొచ్చు కాబట్టి, ఇక్కడ యాప్ హెడర్ అనే సెలెక్టర్ ఉంది కదా! దాని ఓపెన్ ట్యాగ్‌లో హాష్ పెట్టి దీనికొక ఐడీ ఇవ్వాలి. సో, నేను చిల్డ్రన్ కాబట్టి జస్ట్ చైల్డ్ అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సి అనివ్వచ్చు, చైల్డ్ అనివ్వచ్చు, హెడర్ అనివ్వచ్చు. ఇలా ఏదైనా ఇవ్వచ్చు. నేను జస్ట్ సింపుల్‌గా చైల్డ్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ చైల్డ్ అనే ఒక వేరియబుల్ ఈ యాప్ హెడర్ కాంపోనెంట్ మొత్తానికి ఇస్తున్నాము. అంటే ఈ హెడర్ కాంపోనెంట్‌లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఈ వేరియబుల్‌తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక వేరియబుల్ ఇచ్చాం కదా! దాని నేమ్ డాట్ డేటా. సో, ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా అయితే యాక్సెస్ చేస్తామో సేమ్ అలానే. సో, ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే దాంట్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ దాని యొక్క ప్రాపర్టీస్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా డిక్లేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను డెమో అనే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తాననంటే రిటర్న్ హలో అని ఇస్తున్నా. సో, అక్కడ నేను టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేశాను కదా! దాని తర్వాత ఈ ఫంక్షన్‌ని కూడా మనం కాల్ చేయొచ్చు. డెమో అనే ఫంక్షన్. సో, ఇప్పుడు అక్కడ డెమో అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో సేమ్ అదే మనకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము, ఈ హెడర్ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్‌ని యూజ్ చేసేటప్పుడు ఓపెన్ ట్యాగ్‌లో దీనికి ఒక వేరియబుల్ ఇచ్చాము. దాన్నే టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ అని అంటారు. సో, ఇప్పుడు మనం డైనమిక్‌గా దీన్ని మోడిఫై అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ మనం దాని డేటాని చైల్డ్‌లో ఉన్న డేటాని పేరెంట్‌కి పాస్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఒకవేళ చైల్డ్‌లో ఎప్పుడు అప్డేట్ అయినా పేరెంట్‌లో కూడా అప్డేట్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్ యాక్చువల్‌గా. సో, ఇప్పుడు మనం చైల్డ్ కాంపోనెంట్‌లో ఒక హెచ్‌టీఎంఎల్ ఇన్‌పుట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ తీసుకుంటున్నా. అండ్ దీన్ని ఎన్‌జీ మోడల్ ద్వారా 2 వే బైండింగ్ చేస్తున్నా. దేనికనంటే ఈ హెడర్ కాంపోనెంట్‌లో డేటా అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానికి బైండ్ చేస్తున్నా. అంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మనం డేటా ఎప్పుడైతే మారుస్తామో అంటే అక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో అది డేటా అనే వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఫంక్షన్ తీసేస్తున్నాను. ఈ హెడర్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో నేను చైల్డ్ యొక్క డేటా అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నా. దీన్నే వేరియబుల్. సో, ఇప్పుడు మనం దిస్ ఈజ్ డెమో ఆఫ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్ అని ఉంది కదా! ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది అనంటే 2 సైడ్ బై సైడ్ మనం ఒక డివిజన్ యూజ్ చేయలేదు కాబట్టి 2 సైడ్ బై సైడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక డివిజన్ యూజ్ చేస్తున్నా. సో, ఇదేమో పేరెంట్‌లో మనం యూజ్ చేసిన డేటా. సో, దానికోసం నేను సింపుల్‌గా పేరెంట్ అని అక్కడ పెడుతున్నా. సో, ఇదేమో పేరెంట్‌లో ఉన్నది. ఇదేమో చిల్డ్రన్‌లో ఉన్నది. ఈ చిల్డ్రన్‌లో ఏదైతే డేటా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను ఏ టెక్స్ట్ అయితే రాస్తానో ఆ టెక్స్టు
ఆ ఇన్పుట్ ఫీల్డ్‌లో ఉన్న టెక్స్ట్ మనం ఏం చేసాం, ఈ డేటా అనే ప్రాపర్టీకి బైండ్ చేసాం ఎన్‌జీ మోడల్‌ని యూజ్ చేసి. సో, ఎన్‌జీ మోడల్‌ని యూజ్ చేసి బైండ్ చేసాం కాబట్టి, ఈ ఇన్పుట్ టైపు టెక్స్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఏ టెక్స్ట్ మోడిఫై చేసినా ఆ డేటా అనే వేరియబుల్‌లోకి అప్‌డేట్ అవుతుంది. అండ్ ఆ డేటా అనే వేరియబుల్‌నే మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఎన్ని ప్రాపర్టీస్ కావాలి అంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం చిల్డ్రన్‌లో ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. సో, దీని లోపల ఇక్కడ టైటిల్ అని ఇస్తున్నా. ఆ టైటిల్ అనే ప్రాపర్టీ మనకి ఎక్కడ ఉండాలి? చిల్డ్రన్‌లో ఉండాలి. అంటే చిల్డ్రన్ ఎక్కడ? హెడర్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్‌లో. ఇప్పుడు నేను టైటిల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. దాంట్లో డెమో అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనం ఎన్ని ప్రాపర్టీస్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని ప్రాపర్టీస్ అయినా పేరెంట్‌లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.